నమస్తే, వెల్కమ్ టు VSK News TV. తెలంగాణలో స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎన్నికలు సంక్రాంతి 14 తర్వాత అంటూ ఒక వార్త వైరల్ అవుతా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైపోయింది, డేట్లు ఇవి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వర్గీయులైనటువంటి నాయకుల వాట్సాప్లోను సోషల్ ప్లాట్ఫామ్లో కూడా వైరల్ అవుతూ ఉంది. అది వాస్తవానికి అఫీషియల్గానే వార్తగానే భావించాల్సిన తరుణంలో ఉన్నటువంటి వార్త తీరుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా ఆక్షేపణీయమైనటువంటి సంఘటనగా మనం చూడాలి. తెలంగాణ స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే కులగణన పూర్తయి కులగణనలు అంటే రిజర్వేషన్లు డిసైడ్ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఇది కాంగ్రెస్ ఇచ్చినట్టు మాట. మరి రాబోయేటువంటి సంక్రాంతి 14 అంటే కరెక్ట్ ఒక 35 రోజులు 40 రోజులు లేదు. ఈ 40 రోజుల్లో ఎప్పుడు కులగణన పర్సంటేజ్లు డిక్లేర్ చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ ముందే నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ మాకు కులగణన జరగలేదు అని ఎవరైనా కోర్టుకు వెళితే ఏంటి పరిస్థితి? ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోలేదు. ఎన్నికల కమిషన్ అఫీషియల్ వార్త వేసి దిస్ ఇస్ ఎన్నికల కమిషన్ పీరియడ్ స్టార్ట్ కౌంట్ అన్నారంటే అక్కడి నుంచి రాజాదిరాజు ఎన్నికల కమిషనే. ఎవరికి కూడా అందులో జోక్యం చేసుకునేటువంటి అధికారమే లేదు. కానీ ఎన్నికలు ప్రకటించక ముందే ఎన్నికల డేటు అని చెప్తే మరి మీరు ఎట్లా డేట్ చెప్తున్నారని ఎవరైనా కేసు వేస్తే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నాడా అనిపిస్తుంది. మనం ఎట్లాగో ఎన్నికలకు వెళ్దాం, రెడీ అవుదాం, ఎవడో ఒకడు కేసు వేస్తాడు, ఎవడో ఒకటి మనమే పరిపాలనతో ఎవరితోడని ఇద్దాం, అప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఆగిపోతాయి. ఆ ఎన్నికలు ఆగిపోతే ఏంటి లాభం రేవంత్ రెడ్డికి అంటే వాళ్ళకు ధైర్యం లేదు, ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేదు, కులగణన తొట్టి కదిలించడానికి ధైర్యం లేదు, దాన్ని సాధించేటువంటి కులగణనని చట్టపరంగా సాధించేటువంటి సత్తా ఆయనకు లేదు. ఫస్ట్ కులగణన పరిష్కారం చేయలేడు, ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్ళడానికి మొహం లేదు. ప్రజా పాలన యాత్ర, విజయాయాత్ర అని గ్రామాన వాహనాలు అయితే ఎట్లా తరిమి కొడుతున్నారు చూశారుగా. లక్కీలు ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు వెళ్ళట్లేదు, ప్రచార కార్యకర్తలు పాపం ఏదో పాటలు పాడి పాంప్లెట్ ఇచ్చేటువంటి కార్యకర్తలు వెళ్తున్నారు. అక్కడ నిజంగా కాంగ్రెస్ నాయకుడు కండ వేసుకునో కమిషనో కార్పొరేట్ చైర్మనో వెళ్ళి ఉంటే వాళ్ళకు తెలంగాణ ప్రజల బాధ్యతతో తెలిసేది, అర్థమయ్యే భాషలో చేసి మర్చిపోలేని గుణపాఠంతో ఇచ్చేది. రేవంత్ రెడ్డి కూడా తన పోలీస్ సిబ్బందిని తన అనంగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది సంస్థగత ఎన్నికల్లో నీకు రిజల్ట్ ఎలా ఉండబోతుంది. సో మొత్తం మీద సంస్థగత ఎన్నికల డేట్ అనేది ఒక డ్రామా, వైరల్ అవుతున్న వార్త ఒక డ్రామా, కావాలని చేస్తున్న డ్రామా అని అనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ డేటు ఎన్నికల కమిషన్ చెప్పకుండా ఎట్లా వార్త వైరల్ అవుతుంది అనేది కూడా కావాల్సిన విషయం. ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విషయం చర్చలు అంటే మేము ఎన్నికలు పెడతాము, మీరు సిద్ధంగా ఉన్నారా, మాకు ఎన్నికలు పెట్టండి, మీరు సిద్ధంగా ఉన్నారని రెండు వ్యవస్థలు మాట్లాడుకోవాల్సిన విషయం. వాట్సాప్లో చర్చ జరుగుతుందంటే ఏం డ్రామా స్టార్ట్ చేశారు అనేది ప్రశ్న. ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేక ఎన్నికలను ఆపాలని, కులగణని పరిష్కరించేటటువంటి తెలివి లేక కులగణన సమస్య పరిష్కారం కాకుండా ఆపాలని ఈ వార్త వైరల్ అవుతుందని అనుమానం వస్తుంది. మనం వేచి చూద్దాం, మరి ఇది నిజమవుతుందా వార్త, అబద్ధమవుతుంది.